Hello everyone, welcome back to SA Entertainments. శాకాహారి కన్నడ సినిమా రంగయ్యని రఘుపతి నటించిన ఈ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సుబ్బన్న అనే వెజిటేరియన్ హోటల్ నడిపిస్తున్న ఓనరు హాయిగా నివసిస్తూ ఉంటాడు. అతని దగ్గరికి జైలు నుంచి పారిపోయి వచ్చిన క్రిమినల్ ఆయన దగ్గరికి వస్తాడు. అతను గాయంతో వస్తాడు. ఆ గాయాన్ని నయం చేసి ఆయనకి సహాయకరంగా ఉంటాడు. ఆయన యొక్క జీవితము మలుపు అనేది తిరుగుతుంది. అది ఎలా? అసలు ఈ జైలు నుంచి వచ్చిన ఖైదీ ఏం చేశాడు? అతన్ని వెతుక్కుంటూ ఎవరు వచ్చారు? అతన్ని వెతుక్కుంటూ వచ్చిన పోలీస్కి అతను దొరికాడా లేదా? సాయం చేసిన సుబ్బన్న పోలీసులకు దొరికాడా? అసలు ఈ ముగ్గురికి, ఖైదీకి, సుబ్బన్న అలాగే పోలీస్కి ఉన్న సంబంధం ఏంటి? శాకాహారి అనే ఊరికి ఈ ముగ్గురికి ఉన్న సంబంధం ఏమిటి? ఈ మూవీ చూసి తెలుసుకోగలరు. శాకాహారి ఈ సినిమా టైటిల్ చూస్తే చాలా మామూలు సినిమా అనుకుంటాం, కానీ ఈ సినిమాలో చాలా విషయం అయితే ఉంది. ముఖ్యంగా సందీప్ శుంకర్ అద్భుతంగా డైరెక్షన్ చేశాడు ఈ మూవీని. రంగయ్య రఘు, గోపాల్ కృష్ణ దేశ్ముఖ్ పాండే ఫెంటాస్టిక్గా నటించారని చెప్పుకోవాలి. అసలు మనకి ఊహకందని విధంగా దర్శకుడు అయితే మనల్ని ట్విస్టులతో చాలా అద్భుతంగా మనల్ని క్లైమాక్స్కి తీసుకొస్తాడు. ముఖ్యంగా ఈ హత్యలన్నిటికీ కూడా ఒకే ఒక కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ని చాలా బాగా చూపించాడు దర్శకుడు. పేరులో శాకాహారి అని ఉండడం వల్ల ఇదేదో వెజిటేరియన్ అలాగే వంటలకు సంబంధించిన మూవీ అని అనుకుంటాం, కానీ దీనికి భిన్నంగా ఫుల్ వైలెన్స్ అలాగే మర్డర్స్తో కూడుకొని ఈ సినిమా అంతా కూడా తీశారు. బాగా ట్విస్టులతో, చాలా అదిరిపోయే ట్విస్టులు, అసలు ఊహించని ట్విస్టులతో ఈ మూవీ అయితే కొనసాగింది. రంగయ్య రఘు చాలా అద్భుతంగా నటించాడు. ఆయన క్యారెక్టర్ చూస్తే చాలా జాలేస్తుంది ఈ సినిమాలో. రోజు బస్సులో వెళ్ళి తన ప్రేమికురాల్ని చూసుకుంటూ, జైల్లో నుంచి పారిపోయిన ఖైదీని చూసుకుంటూ అనుకోని ఇబ్బందులకు గురవుతాడు. పాపం ఇరుక్కుపోతాడు. ఇక గోపాల్ కృష్ణ దేశ్ముఖ్ పాండే అద్భుతంగా నటించాడు పోలీస్ వేషంలో. చాలా పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడనే చెప్పుకోవాలి ఈ మూవీలో. అతని పాత్ర క్లైమాక్స్లో మంచి మలుపు తిరుగుతుంది. ఇక ఖైదీగా నటించిన అతను అలాగే తన ఫ్రెండ్గా నటించిన అతను చాలా బాగా నటించారనే చెప్పుకోవాలి. ఈ సినిమాని ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. సబ్ టైటిల్స్ ఉంది, తెలుగులో అయితే రిలీజ్ కాలేదు, కన్నడంలో మాత్రమే ఉంది. సో సబ్ టైటిల్స్తో ఖచ్చితంగా చూడండి. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.